దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయము అనగా మరి గురువార దినము 15వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం, మరి ముఖ్యంగా మరి భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును బట్టి మరి లోకరీతిగా ఇతర దేశాలపైన ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దేశం స్వతంత్రంగా సొంత దేశ ప్రజలకి స్వాతంత్ర్యాన్ని కలిగించిన రీతిగా మరి పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి కృప దేవుడు మరి అనుగ్రహించే రీతిగా దేవునికి మహిమ చెల్లిస్తూ, మరి పరిశుద్ధ గ్రంథం నుండి 69వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 69వ కీర్తన 3వ చరణంలో నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలో దేవునికి మొర్రపెట్టే విషయంలో అలసిపోయాడంటండి. అంతే కదండి, గొంతుకు కూడా ఎండిపోయింది. అంతేకాదు, కన్నులు కూడా క్షీణించిపోయినాయి. దేవుని బిడ్డలారా గమనించండి, అలసిపోయినా, ఎండిపోయినా, క్షీణించిపోయినా మొర్రపెట్టడం మాత్రం మానలేదు. అందుకే దేవాతి దేవుడు తెలియపరిచి ఉన్నాడు, ఎడతెగక విసుకక దేవునికి ప్రార్థన చేయమని తెలియపరిచాడు ప్రతి విషయంలో. ఇక్కడ మనం చూస్తే 69వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని రక్షణ కొరకు శ్రమల్లో దావీదు గారు చేసినటువంటి ప్రార్థన మనకి కనబడుతుంది, ఆక్రందన మనకు కనబడుతుంది. ఆపదలో సహాయం కొరకు చేసిన ఆక్రందన ఈ కీర్తన దేవుని ఎడల భక్తి కలిగి ఆయన ఇష్టురాలుగా జీవించుట వలన సంభవించే నిందలు, అవమానాలు, శ్రమల గురించి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో ఎక్కువగా ప్రస్తావించబడిన కీర్తన ఇది. యేసు ప్రభుల వారు పరిచర్య ఆయన శ్రమలకు పోల్చబడ్డదండి. 4వ వచనంలో మనం చూస్తే, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారో, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యోహాను సువార్తలో కూడా 2వ అధ్యాయములో 14-17 వచనాల్లోనూ, రోమాపత్రిక 15వ అధ్యాయం 3తోనూ, అలాగే 20-21 వచనాల్లో క్రీస్తు శ్రమలతో కనబడతా ఉందండి. మత్తయి సువార్త 27-24లో కూడా ఆయన శ్రమ. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో, లూకా సువార్త 23-36, యోహాను సువార్త 19వ అధ్యాయం 28-30తోనూ ఈ వచనాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలు, శిలువ శ్రమలు, ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఏమండి? అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇంకా అనేక చోట్ల సరిపోల్చబడినట్లుగా గమనించగలం. నిష్కారణంగా నిందింపబడినప్పుడు కలిగే ఆవేదననే కీర్తనాకారుడి కీర్తనలో వ్యక్తపరిచాడండి. మొదటగా మనం చూస్తే అతనిపై నిందారోపణ, శరీర శ్రమ, బాధకు తోడు నిందలు తోడైనప్పుడు మరింత బాధ అనిపిస్తుంది. ఏమన్నా ప్రజలు మన శ్రమలను గురించి చర్చించుచు అది అతని పాపం వల్లనే దేవుడిచ్చిన తీర్పు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బాధ మరింత ఎక్కువైపోతూ ఉంటుందండి. అందుకే
యోబు గారి యొక్క స్నేహితులు చేసిన పనిదే. యేసు శిలువ పైన వేలాడుచు శ్రమలు అనుభవించుచున్నప్పుడు ఆయన కేవలం శరీర బాధను మాత్రమే గాక మానసిక బాధను తనను అవమానపరిచి నిందించు వారి వలన అనుభవించాడండి. మత్తయి సువార్త 27:43 మనం చదివితే కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నిందలో మోపే పద్ధతి ఒకటి, అది నిష్కారణంగా 69వ కీర్తన 4వ చెప్తా ఉన్నాడు. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఊరికినే ఏమండే కారణమేమీ లేకుండానే నిందలో మోపేటువంటి వారు. రెండోది, అవి అబద్ధమును బట్టి నాకు శత్రువులైరి అంటూ ఉన్నాడు 4వ. మూడవది, విస్తారంగా నా మీద పగపట్టువారు అంటున్నాడు. నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు అంటున్నాడు. దేవుని నిమిత్తము, నీతి నిమిత్తము 69వ కీర్తన 7-9 నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. 7వ నిన్ను నిందించిన వారి నిందలో నా మీద పడి ఉన్నవి. తనను నిందించు వారు ఎలాంటి నీతి న్యాయములు కలిగి ఉండకపోయినను దేవుని ఎడల భయభక్తులు కలిగినటను బట్టి కూడా నిందించటానికి వెనుకాడరండి. ఇంకా మనం చూస్తే 69వ కీర్తన 7వ చెప్తున్నటువంటి మాట, నిందను గురించినటువంటి అనుభవం. నింద అనే మాట తప్పును కనుగొనుట, అబద్ధపు మాటలాడుటను సూచిస్తూ ఉంది. రెండోది, అవమానం, అనరాని మాటలని బాధపరచడం. మూడోది, సిగ్గు. 69వ కీర్తన 19వ అనరాని మాటలను అనుట వలన సిగ్గుపడి బాధపడవలసి వస్తుంది. ఈ వచనాల్లో నిందయు, సిగ్గును, అవమానమును నాకు కలిగినని చెప్పబడ్డదండి. 4వ అగౌరవం. వ్యక్తిని నిందలో అగౌరవపరిచి గౌరవభంగం కలిగిస్తాయి. ఏమండి, ఇంకా మనం చూస్తే రెండోది, అతని ప్రతిఘటన. కీర్తనాకారుడు నిందల నుండి తాను పొందిన అనుభవాన్ని తెలియజేయచ్చు, దానిని తాను ఎలా ప్రతిఘటించాడో వివరించాడు. సమర్పణ మరియు 14-15 వచనాలతో తన భావాన్ని వివరించాడు. వాటిని, దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నాయన్నాడు. నిలకడనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతూ ఉన్నానంటూ ఉన్నాడు. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నాయి, అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయిందని వివరించుచు అట్టి పరిస్థితుల్లో నుండి దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడండి. అంతేకాకుండా శ్రద్ధ, ఆకాంక్ష. కీర్తనకారుడు నిందలలో, బాధలలో, అవమానములలో దేవుని నామమును గూర్చి ఇతర ప్రజల గురించి శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. అలాంటి నిందలు ఇతరులకే కలుగరాదని కాంక్షిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారు గమనించండి. ఇక్కడ మూడోది చూస్తే 69వ కీర్తన 34లోకి వెళ్ళిపోదామండి. 34 నుంచి చూసుకుంటూ ఉంటే, భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సియోనును రక్షించును, ఆయన యోధా పట్టణములను కట్టించును, జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. 36లో ఆయన సేవకుల సంతానం దానిని స్వతంత్రించుకొనును, ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు. ఏమండి, ఈ కీర్తన బాధల్లో సహాయం కొరకు చేసిన ప్రార్థనతో ఆరంభమై స్తుతితో అంతమగుచ్చా ఉన్నదండి, ముగించబడతా ఉంది. నింద స్తుతిగా మార్చబడ్డది. దేవుడు నిందలను మనకు ఆశీర్వాదాలుగా మార్చగలిగిన దేవాతి దేవుడు. ఏమంటే, పునరుద్ధరణ దేవుడు సియోనును రక్షించును అంటూ ఉన్నాడు. జనులు అక్కడ నివసించదరని, అది వారి వశమగునని, ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనుచు ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసిస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయన నామాన్ని ప్రేమించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధించేవారు ఆయన ఉండే స్థలంలో ఉంటారని, కెరూబులు సెరాఫులు ఏ రీతిగా అయితే పరిశుద్ధుడని ఆయన ఉన్న స్థలములో ఆరాధిస్తూ ఉన్నారో, ఆ రీతిగా ఆయన ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉండే స్థలంలో ఉండే రీతిగా, ఏమంటే నిందల బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గొంతుకి ఎండిపోయే రీతిగా, అలసిపోయే రీతిగా, ఏమంటే కన్నులు క్షీణించిపోయే రీతిగా
మొర్రపెట్టుట చేత దేవుడు ఎంతగానో సంతోషాన్ని అనుగ్రహించి, నెమ్మదిని అనుగ్రహించి, దేవుని సన్నిధిలో నివసించే కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కనబడుతుంది. అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. తండ్రి, కుమార పరిశుద్ధాత్మద్రికి దేవుని దీవెన మనెల్లరికి తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.